ఇవాళ ప్రధానమంత్రి గారి పర్యటనతో ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ మొదలయ్యింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా దానిలో అనుమానం ఏముంది వికే గారు. ఆంధ్రప్రదేశ్కి మహర్దశ జూన్ 12, 2024 నుంచే మొదలైంది. ఇవాళ ప్రత్యేకంగా ఇవాళే కాదు, జూన్ 12, 2024 నుంచి రాష్ట్రానికి ఉన్నటువంటి దరిద్రం వదిలిపోయి మహర్దశ, మంచి దశ ప్రారంభమైందనే ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గత 6 నెలల కాలంలో మన రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి కానీ, వచ్చినటువంటి పెట్టుబడులు కానీ, కల్పిస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారం కానీ, గతంలో పడకేసినటువంటి ప్రాజెక్టులు మళ్ళీ ఏ విధంగా పట్టాలు ఎక్కుతా ఉన్నాయో, మరి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటూ ఏ రకంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళ్తుంది, ఇవన్నీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మహర్దశ జూన్ 12, 2024 మొదలైంది. కానీ ఇవాళ ఏదైతే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఇవాళ మనం చూసినటువంటి సన్నివేశాలు కానీ, వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవాళ దాదాపుగా 2,08,548 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంటే ఒక్కరోజే 2,08,548 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక రాష్ట్రానికి రావటం అనేది ఒక చరిత్ర. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ రికార్డ్. పైగా ప్రభుత్వ 5 సంవత్సరాలు గారు పైగా ప్రభుత్వ రంగంలో అంటున్నా, ప్రభుత్వ రంగంలో ఇవన్నీ కూడా ఏదో ప్రైవేటు పెట్టుబడులు కాదండి. ఎగ్జాక్ట్లీ మీరు మంచి పాయింట్ అండర్లైన్ చేశారు. ప్రభుత్వ రంగంలో 2,08,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు గతంలో 2019-24 మధ్య కూడా వచ్చారు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రానికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి సభలు కూడా మనం చూసాం. ఏ రోజైనా లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పెసిఫిక్ గా ఇదిగో మా రాష్ట్రానికి కావాల్సింది ఇది, ఇదిగో మా రాష్ట్రానికి ఈ రంగంలో మీ సహకారం కావాలనో, లేదంటే ఈ రకమైనటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి మనం కృషి చేయాలనో అటువంటి మాటలు ఎప్పుడైనా విన్నామండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఆయన స్పీచ్ లో, సార్ యువర్ స్కూల్ అండ్ మై స్కూల్ ఇస్ ద సేమ్ అన్నారు. మీరు వినే ఉంటారు. అవును, చంద్రబాబు నాయుడు గారి స్కూలు, నరేంద్ర మోడీ గారి స్కూల్ ఒకటే. ఎందుకంటే ఇద్దరి ఆలోచన విధానం కూడా ఒకలాగే ఉంటుంది. ఇద్దరు కూడా విజన్ 2047 ని సాకారం చేసుకోవటానికి అహర్నిశలు పాటు పడుతున్నటువంటి గొప్ప నాయకులు వీరిద్దరు కూడా. కాబట్టి ఇద్దరు స్కూల్ ఒకటే, ఇద్దరు ఆలోచన విధానాలు ఒకటే. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న మధ్యనే ఆయన ఒక ఈ ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పెట్టుబడి మన దేశానికి మరి మన రాష్ట్రంలో తీసుకురావడానికి కలిసినప్పుడు మరి వారు ఒక రిక్వెస్ట్ ఒకటి చేశారండి. ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని స్లరీ ద్వారా, ఒక పైప్ లైన్ ద్వారా మేము తీసుకురావాలనుకుంటున్నాం, దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలి అన్నప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే నరేంద్ర మోడీ గారు దాన్ని అర్థం చేసుకుని, ఎస్ తప్పనిసరిగా మనం ఆ రకంగా వాళ్ళు ఏదన్నా పైప్ లైన్ వ్యవస్థ ఏదైనా పెట్టుకుంటే మనం పూర్తి సహకారం అందిద్దాం, అదే దాని ద్వారా పొల్యూషన్ కూడా మనం తగ్గించవచ్చు అని వారు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎంతమంది ఉన్నారు సార్ ఈ రోజున ప్రధానమంత్రులు, నాయకులు ఆ రకంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా అర్థం చేసుకుని మరి అన్ని రకాలుగా సహకరించేటటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారని. ఇట్లా అదేవిధంగా గూగుల్ గురించి మాట్లాడతా, ట్యాక్స్ మరి భవిష్యత్తులో పెరగదని గ్యారంటీ ఏంటి? వాళ్ళ గూగుల్ మనం చూసాం, అతిపెద్ద ఒప్పందం అది, రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి గూగుల్ వారు కూడా సైన్ చేశారు. వారు ఆ సందర్భంగా ఇప్పుడు బాగానే ఉంది, భవిష్యత్తులో ఏంటి ట్యాక్స్ స్ట్రక్చర్ పెరిగితే మాకేంటి ఇబ్బంది కదా అంటే దానికి కూడా ప్రధానమంత్రి గారు ఇమ్మీడియట్ గా హామీ ఇవ్వటం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మంచి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయన్నదానికి 2-3 ఉదాహరణలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మహర్దశ ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గతంలో 3 రాజధానుల పేరుతో వాళ్ళు ఆడినటువంటి నాటకాలు ఏ విధంగా ఉన్నాయి, ఉన్నటువంటి పెట్టుబడులను ఏ రకంగా తరిమేశారు ఉత్తరాంధ్ర నుంచి. కానీ వాళ్ళు చూసినట్లయితే మరి పూడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ గ్రీన్ మరి హైడ్రోజన్ హబ్ విశాఖ కేంద్రంగా ఆ రోజున రైల్వే జోన్ కి భూమి అడిగితే ఇవ్వలేదు సార్. ఆ రోజున గత ప్రభుత్వం మాకు ల్యాండ్ సరైనటువంటి అనుగుణమైనటువంటి ల్యాండ్ ఇవ్వండి, మేము రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ మేము కడతాం అంటే కనీసం భూమి కూడా ఇవ్వలేదు గత దిక్కుమాలిన ప్రభుత్వం. అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, దాదాపుగా 5,000 కోట్లు. ఇందాక మీరు అన్ని చదివి వినిపించారు, మళ్ళీ నేను అవన్నీ కూడా రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఇవన్నీ కలిపి చూసినట్లయితే 2,08,000 కోట్ల రూపాయల
పెట్టుబడి రావడం అనేది నిజంగా కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు. అదేవిధంగా ఇవాళ మీరు రోడ్ షో చూశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, ముగ్గురు నాయకులు, పురంధరేశ్వర్ గారు, వీరందరూ కూడా రోడ్ షోగా ఆయన విమానాశ్రయంలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి సభావేదిక వచ్చే వరకు కూడా ఒక పెద్ద రోడ్ షో. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏ విధంగా తరలి వచ్చి పూల వర్షం కురిపించారు. అంటే విశాఖపట్నం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, అంటే ఒక ఆర్థిక రాజధానిగా రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా రెండు సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అప్లిఫ్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన చూస్తేనే ప్రజల యొక్క మద్దతు ఏ విధంగా ఉందో మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కోరిక అంటే అమరావతికి ఏ విధంగా అది ఆల్రెడీ మనకి మంచి సహకారాన్ని అందిస్తా ఉన్నారు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించినటువంటి తెలుగు తల్లికి జలహారతి ఏదైతే ఇంటర్లింకింగ్ నదుల అనుసంధానం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నదుల్ని అనుసంధానం చేసి అటు వ్యవసాయానికి కానీ త్రాగునీటికి కానీ నీటి కొరత లేకుండా చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, దాదాపు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. దానికి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారాన్ని కోరటం, ఆయన కూడా తప్పకుండా దానిపైన వారిద్దరు కూడా చాలాసేపు వేదిక మీద ఏ విధంగా మనం మాట్లాడుకున్నారు. వారిద్దరు బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా, అంటే ఒక మంచి కోఆర్డినేషన్ తో ఇద్దరు నాయకులు కూడా పనిచేస్తున్నట్టు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నా. భవిష్యత్తులో ఇంకా కూడా చాలా, ఇప్పుడు మీరు కొన్ని విషయాలు అంటే ఇవాళ ప్రధానమంత్రి గారు ఇందాక మీరు అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, సరే ఇవాళ ఉన్న వాటి గురించి చెప్పారు, మిగతా ఇంకా ఏమేమి వస్తాయన్నది ఏదో పెద్దగా తర్వాత అది మాట్లాడతాను ఒక్క నిమిషము. పటావి గారు, భాను గారు నమస్తే అండి.